ఎంత అంటే మనకి ఇప్పుడు అసలు ఆర్టీసీ బస్సులకైతే కనుక ప్రైవేట్ బస్సులలో అయితే కనుక కాంట్రాక్టుల నుంచి కూడా వెనక్కి వెళ్ళిపోతున్నారు అధ్యక్ష. ఎందుకంటే అత్యంత ప్రమాదకరంగా ఉంది. ప్లస్ అంతేకాకుండా హెవీగా అంటే ఇప్పుడు రిపేర్స్ కూడా చాలా ఎక్కువ వస్తున్నాయని చెప్పేసి ఆర్టీసీ బస్సులకు ఆర్టీసీ కూడా ప్రైవేట్ బస్సులు ఇచ్చేది కూడా తగ్గిపోయింది అధ్యక్ష. ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ గవర్నమెంట్లో 5 కోట్లు పెట్టి ఒక 4 కిలోమీటర్ల రోడ్డు శాంక్షన్ అయితే అది స్టార్ట్ అనేది చేయకుండా అలాగే పెట్టి కూర్చున్న పరిస్థితి అధ్యక్ష. మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత చంద్రబాబు గారి చొరవతోటి వీళ్ళందరితో మాట్లాడి కాంట్రాక్టర్తో మాట్లాడి డబ్బులు వస్తాయని కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఇప్పుడే మొదలెట్టారు అధ్యక్ష. అంతేకాకుండా ఇంకొక 1,35,00,000 పెట్టి గుంతలు పూడ్చే కార్యక్రమం జరుగుతుంది అధ్యక్ష. కానీ ఇది కూడా సరిపోవట్లేదు అధ్యక్ష. ఇంకొక కనీసం జస్ట్ గుంటలు పూడుస్తానికే 80 లక్షల మినిమం అవసరమైన పరిస్థితి అధ్యక్ష. ఇంకా ఎందుకంటే సగం వేసి ఇంకా సగం రోడ్డు అలాగే ఉండిపోతే చాలా కష్టంగా ఉంది అధ్యక్ష. అంతేకాకుండా దీనికి శాశ్వత పరిష్కారం అయితే కనుక్కోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. మనకు ఒకసారి మా ఎమ్మెల్యేలు అందరూ చూసుకుంటే పెనలూరు ఎమ్మెల్యేలు కానీ ప్రతి ఒక్కరూ మాకు దీంట్లో చాలా ఇంపార్టెన్స్ అధ్యక్ష. పామరు కానీ గుడివాడ కానీ గన్నవరం కానీ కైకలూరు ఆయన కూడా వచ్చి ఉంటే ఈరోజు గ్యారంటీగా కావాలి అని చెప్పేసి మనతోటి నుంచినవారు అధ్యక్ష. భీమవరం నుంచి కూడా మ్యాక్సిమం బస్సులు ఇలాగే వచ్చేస్తున్నారు అధ్యక్ష. ఇది చాలా ఇంపార్టెంట్ ఎమోషన్ అధ్యక్ష. మీరు దయచేసి బెల్ కొట్టకండి, ఒకే ఒక సెకండ్లో పూర్తి చేస్తాను. దీనికి ఆ రివిట్మెంట్ కట్టి రిటైనింగ్ వాల్స్ కట్టి ఈ రోడ్డుని మనం చాలాసార్లు ప్రామిస్ చేస్తున్నాం అధ్యక్ష. మన చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రామిస్ చేస్తున్నారు. దీని మీద వెంటనే చర్యలు తీసుకుని దగ్గర 80 కోట్ల దాకా ఖర్చు అవుద్ది అనేది చాలా కష్టమైన భారమైన పని అయినా కానీ దీన్ని ఎలా చేయాలనేది దయచేసి మీ ద్వారా R&B మినిస్టర్ గారికి తెలియజేసుకుంటున్నాను. దీని మీద వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను అధ్యక్ష.